ఈరోజు మన ఏలూరు పట్టణంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఫిన్ సర్వీసెస్ అనే ప్రజలందరూ కూడా బజాజ్లో లోన్స్ తీసుకోవటం కానీ ఏదైనా వస్తువులు కొన్నప్పుడు లోన్ తీసుకోవటం కానీ పర్సనల్ లోన్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది. దీనిపైన వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనే పేరుతోటి ప్రజల్ని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థను ఏలూరు శాంతినగర్లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుగడలు అంటే ఈ సమాజానికి చెడులు చేకూర్చే విధంగా ఆ సిమ్ కార్డులు, దొంగ సిమ్ కార్డులు తెచ్చి వాళ్ళు ఒక పోలీసులు అని, అదేవిధంగా లాయర్లు అని, లేకపోతే ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి GMS కేసు అంటే మీరు అనే పరిభాషలో మహిళా పోలీసు. ఈ మహిళా పోలీసులు కూడా వీళ్ళు ఫోన్ చేసి పలానా వ్యక్తి ఉన్నాడా, మేము పలానా ఆఫీసర్ నేను మాట్లాడుతున్నాను, వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్గా చెప్పండి అని వాళ్ళ సేవలు వాడుకోవటం. అదేవిధంగా వీళ్ళు తెగించి వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల్ని సొంత అకౌంట్లోకి వేయించుకోవటం, కొన్ని ఏమో బజాజ్ ఫైనాన్స్ వేయటం కూడా జరిగింది. దీనిపైన ఫిర్యాదు మేరకు మా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా టౌన్ CA గారు, SI గారు, అదేవిధంగా CSI గారు మరియు మా టెక్నికల్ టీం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్ అనేది ఎలాగా అంటే ఒక వ్యక్తి యొక్క అనాథరైజ్డ్గా సిమ్స్ సంపాదించుకొని ఆ సిమ్స్ని ఉదాహరణకి మీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కర్ణాటకలో జాఫర్ అని మెయిన్ ఉన్నాడు, అతని ద్వారా సిమ్స్ తెప్పించి ఈ సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేవాళ్ళు ఆ సిమ్స్ కార్డ్స్ వాడి ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చుకుంటూ పోలీసులు అని, లాయర్లు అని, ఉన్నతాధికారులు అని, IAS ఆఫీసులు అని, IPS ఆఫీసులు అని ఇలాగా వాడుకుంటూ వాళ్ళ రికవరీ కోసం తెగబట్టడం. అదేవిధంగా బాధితుల యొక్క వివరాలు వాళ్ళకి వస్తాయి. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు రికవరీకి ఇచ్చినప్పుడు ఆ బాధితుల యొక్క ఎవరైతే ఫైనాన్స్ తీసుకుని కట్టలేని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఆ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఉదాహరణకి కంపెనీకి 20,000 కట్టాలనుకోండి, వీళ్ళు బెదిరించి ఇంకొక ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోవటం, వాళ్ళ సొంత అకౌంట్లో వేయించుకోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నవి. వీటన్నిటి మీద మేము దర్యాప్తు చేసి నిన్న సాయంత్రం మా టీము 3 టౌన్ CA గారు మరియు SI రాంబాబు గారు మరియు 3 టౌన్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా CA గారు వాళ్ళ సిబ్బంది అందరం కూడా ఒక కంబైన్డ్గా ఆపరేషన్ చేసి శాంతినగర్లోని ఉన్నటువంటి సాదక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే ఒక సర్వీస్ ఏజెన్సీపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా ఒక పథకం ప్రకారం వచ్చి వీళ్ళందరూ కూడా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మేము కోర్టులో హాజరుపరచడం, అదేవిధంగా దీంట్లో దర్యాప్తులో చాలా ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉంది. ఇందులో ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి సిమ్ కార్డ్స్ ఎవరెవరి పేరు మీద వచ్చినాయి, ఎలాగ ఈ సిమ్ కార్డ్స్ సంపాదిస్తున్నారు, దీన్ని ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నారు అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడానికి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా మేము చెప్తున్నాం, ఎవరైనా కనుక పోలీసు అని కానీ అదే కానీ లాయర్లు అని కానీ ఇతరత్ర బాధితులు ఎవరైనా ఈ బజాజ్ ఫిన్ సర్వీసెస్ కింద ఎవరైనా డబ్బులు తీసుకొని మిమ్మల్ని బెదిరించి మీకు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా కనుక మీతో డబ్బులు కట్టించినట్టయితే మాకు వచ్చి రిపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మేము చదివి తీసుకుంటాం. అందరికి కూడా హెచ్చరిస్తున్నాం, ఈ రికవరీ ఏజెంట్ల పేరు మీద కానీ అలానే డైలీ వడ్డీలు తీసుకొని ప్రజలను ఏదించి అందరికి కూడా చెప్తున్నాం, మీరు కనుక వడ్డీలు ఇచ్చినట్లయితే వడ్డీ వ్యాపారానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. RBI గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా సరే రికవరీ చేయడానికి ఎవరెవరు ఇంటికి వెళ్ళాలన్నా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది సర్టెన్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ కాకుండా ఇతరత్ర మార్గాల్లో అంటే ప్రజల్ని బెదిరించి అదేవిధంగా ఇల్లీగల్గా వాళ్ళ దగ్గర రికవరీ చేయాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. ఈ అన్ని పనులు మానుకోబట్టి మీ అందరిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని మీ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాం అన్న మాత్రం సందేహం లేదు.
దుగ్గిరాల గ్రామానికి చెందినటువంటి గోవింద్ అని అతను మనకి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద అతన్ని చేయటం, అతను మీద దాడి చేయటం కూడా జరిగింది. అతనికి అలానే గతంలో చింతలపూడిలో కూడా ఈ జిఎంఎస్ కేసు దగ్గరికి ఆయన పంపించి ఇగో మేము అందరం వచ్చామని చెప్పేసి చేయడం కూడా 2,40,000 రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతను కట్టాల్సి వచ్చిన తర్వాత ఇతనికి కొంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే ఇతనితో బెదిరించి కొంత అమౌంట్ తీసుకొని కొంత పర్సనల్ అకౌంట్లో వేసుకున్నారు, కొంత వాళ్ళు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టించుకున్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా 2,40,000 పైన ఇంకొక 50,000 దాకా కట్టించుకున్నారు. అమౌంట్ ఇంకేం రికవర్ చేయలేదు. అన్ని అకౌంట్స్ ఉన్నాయి, అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తాం. సాదిక్ ఎంటర్ప్రైజెస్ లో ఉన్న వాళ్ళలో మొత్తం ఏంటంటే వీళ్ళు లోకల్ గా ఉన్న కొంతమందిని హైర్ చేసుకుంటారు ఉద్యోగం పేరు మీద. వాళ్ళు వచ్చి వాళ్ళకి సిమ్ కార్డ్స్ ఇస్తారు. ముఖ్యంగా తిరుపతికి సంబంధించినటువంటి ఈ జాఫర్ అను రియాజ్ అండ్ ఇబ్రహీం వీళ్ళిద్దరు తిరుపతిలో ఉంటారు. వీళ్ళకి కర్ణాటకలో జాఫర్ అని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే అతను కూడా అక్కడ కూడా బజాజ్ ఫిన్కి రికవరీ ఏజెంట్, అతను హాస్పిటల్ అతను కూడా ఇక్కడ నుండి వీళ్ళకి ఈ ఫేక్ సిమ్స్ పంపించడం, గైడ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్న వాళ్ళ బ్రాంచ్ సాదిక్ బ్రాంచ్కి వీళ్ళు గైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి 5 ఇక్కడ ఉంటారు. వీళ్ళు 5 కలిసి ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు కూడా వాళ్ళు తెలియపరుస్తారు. అరెస్ట్ అయిన వాళ్ళు 3 ఏలూరుకు సంబంధించిన, ఒకళ్ళేమో ఒట్టూరు, ఒకళ్ళేమో పెదపాడుకు సంబంధించి, ఒకరు తాడేపల్లి గూడెం, తర్వాత 2 తిరుపతికి చెందిన వాళ్ళు, ఒకటేమో కర్ణాటక చెందినటువంటి